హాయ్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే జస్ట్ 'స్పిరిట్' సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. అది వివేక్ ఒబెరాయ్ గారిదనమాట. విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు అతను. అతను ఒక్కాయనదే కాకంట కిందన ఇంకొక ఆవిడ పోస్టర్ కూడా కనబడుతుందనమాట మనకి. వీళ్ళిద్దరూ జంటగా యాక్ట్ చేయబోతున్నారు. విలన్ భార్య కింద. ఈవిడ పేరేంటంటే మనకి ఐశ్వర్య దేశాయ్ అనమాట. ఆవిడ గతంలో బాలీవుడ్‌లో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. ఇక్కడ ఒక ప్యాటర్న్ మనం గమనించొచ్చు. అదేంటంటే 'స్పిరిట్' సినిమా పోస్టర్ ఫస్ట్ 'ప్రభాస్' గారి పోస్టర్‌లో కూడా హీరోయిన్ 'తృప్తి దిమ్రీతో' కలిపి ఉన్న జంటగా ఉన్న పోస్టర్‌ని రిలీజ్ చేశారు. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ వాడుతున్నారనమాట. ఆయన ఈ పోస్టర్‌ల ద్వారా 'సందీప్ రెడ్డి వంగ' గారు ఏదో హింట్ ఇస్తున్నారు మనకి. అలాగే ఆయనేంటంటే ఏ హడావిడి లేకుండా 'సందీప్ రెడ్డి వంగ' గారు పోస్టర్‌ని రిలీజ్ చేసి ఒక గంట, గంటన్నర ముందు ఇంకో గంటలో, గంటన్నరలో పోస్టర్ వస్తుందని చెప్పి ఒక పోస్ట్ పెట్టి కరెక్ట్‌గా అదే టైంకి ఆయన పోస్టర్‌ని రిలీజ్ చేస్తున్నారనమాట. ఏ హడావిడి లేకంట. ఆయన హడావిడి లేకుండా రిలీజ్ చేస్తున్నారు గానీ, ఆ పోస్టర్స్ వచ్చిన తర్వాత మాత్రం గట్టిగా పేలుతుందనమాట. ఆయన విలన్‌ని కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో మనం చూసినట్లయితే 'యానిమల్' సినిమాలో అలాగే అనమాట. ఫేడ్ ఔట్ అయిపోయిన బాబీ డియోల్‌కి ఒక మంచి బ్రేక్ ఇచ్చారతను. ఈయనకి వివేక్ ఒబెరాయ్ గారికేటంటే ఆయన ప్రెజెంట్ ఫేడ్ ఔట్ అయిపోయారు. గతంలో ఆయన 'రక్త చరిత్ర' లాంటి పెద్ద హిట్లు తీశారు. అలాగే బాలీవుడ్‌లో కూడా హీరోగా చాలా మంచి హిట్స్ ఉన్నాయి. తర్వాత విలన్‌గా కూడా చాలా మంచి రోల్స్ అయితే పడినియనమాట. ప్రెజెంట్ ఆయన ఫేడ్ ఔట్ అయిపోవడం వల్ల ఆయన తోటినట్లే అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు కూడా ఇతన్ని చులకనగా చూసినట్లుగా అంటే వాళ్ళతో ఈయన మాట్లాడడానికి వెళ్ళినా ఆళ్ళు పట్టించుకోకుండా సైడ్‌కి వెళ్ళిపోయినట్టుగా ఆ మధ్య వీడియోస్ అయితే హల్చలయ్యాయనమాట. సో, ఈయన చాలా గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేలాగా ఉన్నారనమాట. 'సందీప్ రెడ్డి వంగ' ఫేడ్ ఔట్ అయిపోయిన మనకి 'బాబీ డియోల్‌ని' ఎలా లేపారో ఈయన్ని కూడా అలాగే లేపుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఇది గైస్ అప్డేట్. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.